ఈ ప్రధానమంత్రులు చేసిన వీళ్ళ ఆకారం, వీళ్ళ అహము, వీళ్ళ గర్ణానికి సొంటి పిల్లలు చచ్చిపోతున్నారు. చాలామంది అన్యాయం అయిపోయి చచ్చిపోతున్నారు. కాల్చుకుంటున్నారండి బాంబులు తీసి. నువ్వు మనిషివా పశువా? మనుషుల మీద కనికారం లేదు. పులి జాతిలో ఉన్నవాడిని ఏం చేస్తుంది? తిన్నదా? తినదు. సింహం జాతిలో ఉన్నవారిని ఏం చేస్తుంది? తినదు. ఎందుకంటే తన జాతి, తన మీద గౌరవం. అడవి పంది ఉంది, అడవి పంది తన జాతి మీద, తన జాతిని తినదు, సంపదు. దానికి ఏంటంటే దాని అడవి జంతువు మీద, అడవి పంది మీద, దాని జంతువు మీద, దాని భావం మీద దానికి ఒక గౌరవం ఉంది. ఈరోజు మనిషికి గౌరవం లేదు. ఏమి లేదు, మనిషి మీద మనిషి గౌరవం లేదు, జాలి లేదు. చంపియాలా, వీడిని చంపియాలని అంటున్నారు, వీడిని ఆత్మం చేసేయాలంటున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, అంతమే జీవితమా? కాదు. అంతము జీవితం కాదు. జంతువులకు ఉన్న గుణం కూడా మనసుకు లేదంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా? భయంకరమైన సర్పాలు. తల్లి పాలు తాగుతూనే తల్లిని చంపేసే రకాలు ఇవి తెలుసా? తల్లి పాలు తాగుతూ తల్లినే గుండెల మీద తన్ని చంపేశాడంట ఒకడు. ఎవడో వైజాగ్లో ఒకడు. తల్లి పాలు తాగుతూ తల్లి గుండె మీద ఆడుతూ ఎదిగి కొంచెం రెక్కలతో చంపేస్తున్నారంట తల్లిని, తండ్రిని. దేవుని చూస్తాం కలిగిన కాక ఇటువంటి తోడేలు స్వభావంతో బతుకుతున్నారు. పెంచ కన్నా తల్లి ఎంత యాతన పడి కన్నాదో, ఎంత బాధపడి కన్నాదో ఈ బాధ్యత లేదు. నీకు పెంచ కావాలా? నీ ప్రాణం వాళ్ళే తీసేస్తారు, చూసుకో, జాగ్రత్త సుమి. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీవు నా స్వరూపమురా అంటే నువ్వేమో జంతువుని అంటున్నావు, నువ్వేమో తోడేళ్ళు అంటున్నావు, పావుని అంటున్నావు. నన్ను ఒకడేమంటాడు? అనకొండ అంటే పవనా? అనకొండ, నేను అనకొండను రా అంటున్నాడు. మింగేతావా? నేను మింగడానికా మీ తల్లి కన్నాది? ఓ పని చేయి, ముందు మీ అమ్మని మింగా, మీ నాన్న మింగ, తర్వాత మిగతా వాళ్ళు మింగాలం. దేవుని చూస్తాం కలిగిన కాక ప్రేమైన దేవుని సంగమా, ఏ రీతిగా జరిగే దాడులు చూసి మనుషుల మీద జాలి లేదు. ఈ ప్రధానమంత్రులు వారు ఉన్నారా? ఈ ప్రధానమంత్రుల వారు వీళ్ళు స్వార్థం చూసుకొని, వీళ్ళు ఆహ్వం చూసుకొని, వీళ్ళు గర్ణం చూసుకొని మిగతా వాళ్ళు ప్రజలను చంపేస్తున్నారు. ఏ గర్ణం వచ్చిందా? ఆగో, ఎందుకు యుద్ధం ఎంతకి? ఆ రాజ్యం కావాలని ఎంతమందిని నీ రాజ్యంలో ఉండి ప్రజలు చచ్చిపోతున్నారు, అవతల రాజ్యంలో ఉండి ప్రజలు చచ్చిపోతున్నారు, అందరూ చంపేస్తున్నావు. ఇదే నా జీవితము, ఇదే నా బ్రతుకు. నేను దీనిగా కన్నాడే. ఒకప్పుడు ఏమన్నాడు అమెరికా ప్రెసిడెంట్ ఏమన్నాడు? క్రీస్తు నంబర్ 1 గాడ్ అన్నాడు. ప్రభు యేసయ్య నిజమైన దేవుడు అన్నాడు. ఏది రాజ్యాల మీదకి దయ్యాలు ప్రవేశిస్తున్నాయి. మనుషుల్లో కూర్చున్నది, దేహాల్లో కూర్చున్నది దయ్యాలు. ఇటువంటి దయ్యాలతో పెరుగుతున్నారు మనుషులు, ప్రజలు దయ్యాలతో పెరుగుతున్నారు. ప్రేమైన దేవుని సంగమా, ఎవరిని చూస్తున్నామో, ఎవరిని అనుసరిస్తున్నామో గమనించండి. జంతువు మీదకి జంతువు ఉంది, ఒక కామశక్తులకు ఉన్నాయి, ఒక కామశక్తిని పాడేస్తున్నాయి. ఇంకో పులి జాతి పులిని చంపుకోదు, సింహం జాతి సింహం చంపుకోదు. అటువంటి ఏట జంతువులే చంపుకోవు. నువ్వెందుకురా? నువ్వు ఏట జంతువువా? నువ్వు మురగానవా? తోడేళ్ళు చంపుకోదు. మరి అలాంటిది ఒక మనిషిని చంపుకున్న దారుణానికి దిగజారిపోయిన ప్రజలు నేడైనాను రేపైనాను ఒకనొక పట్టణంకి వెళ్ళి వ్యాపారం చేసుకొని లాభం సంపాదించుకుందామని వారులరా నా వద్దకు రాయండి. రేపు ఏం జరిగినో నీ జీవితం ఏపాటిది? ఇంతలో కనబడి అంతలోనికి మాయపోయిన ఆవిరి వంటిదిరా, ఇంతలో కనబడి అంతలో కనబడి ఆవిరి వంటిదిరా అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక ఇటువంటి జీవితాన్ని మనం ఎలా పొంగొట్టుకుంటున్నామండి? ఎలాగ మనం విడిచిపెట్టుకుంటున్నాము? ఎలాగ మనం ఉంటున్నాము? భక్తిహీనత పెరిగిపోయింది అనుకుంటున్నాం. కానీ నేను అంటాను, భక్తిహీనత కాదు, దేహాల్లో దయ్యం కూర్చుంది.
ప్రేమైన దేవుని సంగమా, దేవుని నమ్ముకున్న మనము దేవుని కొరకు బ్రతికే వారిగా మనం ఉంటే మన జీవితం ఒక అద్భుతంగా మారిపోద్ది. దేవుని స్తోత్రం కలిగిన గాక. మన జీవితం ఒక అద్భుతంగా మారిపోద్ది. దేవుని పిల్లలుగా మనం అవి పోలకండి. ఎవడరు నువ్వు? గండికి ఇదే నన్ను పావునంటావు, తోడెళ్ళు అంటావు, కొండ జలగనంటావు, అన్నకొండనంటావు. మీ అమ్మ అన్నకొండ కన్నదా నిన్ని? మీ అమ్మ నిన్ని అన్నకొండను కన్నదా? మీ అమ్మ సింహాన్ని కన్నదా? మీ అమ్మ కాదు. ఎవరిని కన్నది? ఒక మనిషిని కన్నది. దేవుడిచ్చిన గర్భాన్ని కన్నది. దేవుడు పోలుకు చెప్పిన వచ్చిన ఒక బిడ్డను కన్నది నీ తల్లి. నీ తల్లి కంటే నువ్వు అమ్మో ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయి ఇష్టాసారంగా మాట్లాడతావా? దేవుడు తోలు తీస్తాడు, జాగ్రత్త. నీ ఊపిరి ఇంతలో కనబడి అంతలో మాయైపోయిన ఆవిరి వంటిది. మోతలా తీసినట్టే ఏమైపోద్ది? పోతావు. నీ జీవితం పోతుంది. నీకు దేవుడు స్వరూపం ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకో. ఈరోజు మాట్లాడుతున్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు తెలుసా? ఇది గుర్తుపెట్టుకో. ఈరోజు నీకు దేవుడు జీవితం ఇచ్చాడు, ఆ బ్రతుకుని జాగ్రత్తగా కాపాడుకో. ఎక్సలేటర్ ఇచ్చినట్లు ట్రాన్స్ఫార్మర్ గుద్దినట్లు గుద్దుగా నీ బ్రతుకులో దేవుని అనుసరించు. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని వాక్యం వినికిలో దేవుడు దీవించి ఆశీర్వదింపబడిన గాక.